రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెడితే తెల్లవారేసరికి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీ జీవితం మారుతుంది. మీ సుడి కూడా తిరుగుతుందండి. అలానే కాకుండా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గనక రేపు ఆదివారం కదా! అయితే మనకు సంకష్టహర చతుర్థి కూడా ఉందండి. ఈ సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా మీరు కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారటం, మీరు కోరుకున్నంత డబ్బు రావటం, మీ కష్టాలు పోవటం, మీరు పట్టిందల్లా బంగారం కావటం, మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు కూడా పోవటం అనేది జరుగుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ రూపాయి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం అనేది మారిపోతుందన్నమాట. మనకేంటంటే మంచి చేకూరుతుంది. కొన్ని కష్టాలు ఏంటంటే మన జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాయి కదా, అలాంటి కష్టాలని తీసేయడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే పనిచేస్తుంది. ఏమీ లేదు, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే రేపు ఆదివారం అంటే సంకష్టహర చతుర్థి కదా, గణపతిని పూజిస్తే చాలా మంచిదన్నమాట. అందుకే ఏంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. అలానే ఇలా పసుపు నీళ్లు చల్లిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని వాకిట్లో ముగ్గు పెట్టుకుని శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎవరికైతే విపరీతంగా విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు, శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు రేపు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిదన్నమాట. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేయడం, నీళ్లను ఆర్ఘ్యం ఇవ్వటం చేసిన తర్వాత గణపతి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో గరికతో చక్కగా నిండుగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే స్వామివారికి ఏంటంటే కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా దీపారాధన చేసిన తర్వాత మీరు చిన్న బెల్లం ముక్కని కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. నైవేద్యం చేసే వీలుంటే అలా కూడా నైవేద్యం చేసి ఏంటంటే కనుక మీరు పెట్టవచ్చు అనమాట, అంటే సమర్పించవచ్చు. అనంతరం తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత మీరు గణపతి పటం ముందండి పూజ చేసిన తర్వాత పూజ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 11 రూపాయలు తీసుకోండి. అంటే 11 రూపాయలతో ఈ విధంగా ముడుపు కట్టుకోండి. మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే అనుకుంటారో, మీరు అనుకున్నది జరగాలని మీరు ఒకవేళ తపన పడుతున్నట్టయితే ఖచ్చితంగా ఏంటంటే కనుక 11 రూపాయలు తీసుకోండి. ఆ 11 రూపాయలు తీసుకొని ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఈ కష్టం అంటే ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరాలి, ఈ కోరిక నుంచి మేము బయటపడాలి స్వామి అన్నట్టుగా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. పెద్ద పెద్ద ముడుపులు అయితే మనం కట్టలేం కదా, ఒక్కలు బియ్యము అలానే కాకుండా తమలపాకులు పెట్టి పసుపు కొమ్ములు పెట్టి ముడుపు కడతారు. ఆ ముడుపు కంటే ఇది చాలా ఈజీగా పనిచేస్తుంది, చాలా బెటర్ రిజల్ట్ తెచ్చిపెడుతుంది. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఒక 11 రూపాయలు తీసుకోండి. తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ 11 రూపాయలు గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత ఆ 11 రూపాయలు ఏంటంటే మీరు అలాగే ఉంచొచ్చు, ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి. ఇలా సంకష్టహర చతుర్థి రోజు బుధవారం రోజున ఏంటంటే ఈ 11 రూపాయల పరిహారం చేయొచ్చు అనమాట. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. మనం ఏంటంటే 51 రూపాయలతో కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు, 21 రూపాయలతో కూడా చేయొచ్చు, 11 రూపాయలతో కూడా చేయొచ్చు. అయితే ఇలా చేసిన తర్వాత మీ కోరిక తీరుతుంది కదా, మీ కోరిక తీరినా తీరకపోయినా 11 రూపాయల డబ్బును ఏంటంటే కనుక గణపతి ఆలయాలు ఉంటాయి కదండి, అక్కడ హుండీలో వేయొచ్చండి. అలా వేయలేమనుకునే వాళ్ళు ఏంటంటే కనుక అంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి. ఎత్తి పెట్టి మీరు అంటే 2-3 సార్లు ఇలా మీరు కోరికలు చెప్పుకుని డబ్బును ఎత్తి పెడుతూ ఉంటారు కదా, అలా ఎత్తి పెట్టిన తర్వాత ఆ డబ్బును ఏంటంటే కనుక ఏం చేయండి, ఆ డబ్బుతోనే మీరు ఏదైనా పాయసం చేసి గణపతికి పెట్టొచ్చు, లేదంటే అరటిపళ్ళు తీసుకొని చిన్న పిల్లలకు ఇవ్వచ్చు. అంటే ఇలా ఉంటారు కదండి పేదవాళ్ళు, అలానే కాకుండా దానం కూడా చేయొచ్చు, హుండీలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా చేసుకోవచ్చు, దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు. అలానే కాకుండా మన కోరికను కూడా తీర్చే విధంగా మనకు ఉపయోగపడే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైనది, చాలా మంది చేస్తారండి. ఇది మీరు ఒకసారి ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే ఏంటంటే కనుక చేసుకుంటారనమాట. కేవలం చూడండి ఒక 11 రూపాయలు ముందుగా ఏంటంటే కనుక మొదటిసారి చేస్తున్నాం అనుకుంటారు కదా, నమ్మకంతో ఏంటంటే కనుక 11 రూపాయలతో చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. లేదంటే కనుక డబ్బాలో ఎత్తిపెట్టి ఒకటేసారి ఏంటంటే కనుక కొంచెం డబ్బు అయిన తర్వాత ఆ డబ్బుతో పేద పిల్లలకి ఏంటంటే కనుక ఏదైనా అంటే కొని పెట్టండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి, కుబేరులాగా మారిపోతారండి, మీకు మంచి జరుగుతుందండి. పెద్ద పెద్ద కోరికలు ఉంటే పెద్దగా అంటే 51 రూపాయలతో చేసుకోండి, చిన్న చిన్న కోరికలు ఉంటే 21 రూపాయలు 11 రూపాయలతో చేయండి. ఆ విధంగా మీకు ఏంటంటే మార్పు అనేది రావటం మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఆ తర్వాత అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయండి, అప్పుల సమస్యలతో మేము చాలా సతమతం అవుతామండి, ఇబ్బంది పడిపోతామండి, తీసుకున్న డబ్బుకు వడ్డీల మీద వడ్డీలు కట్టి మేము సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదండి. మీరు పరిపూర్ణ నమ్మకంతో రేపు అంటే పసుపుతో ఇలా చేయండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, ఆ శుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. పసుపు మంగళకరమైనది అనమాట, చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరేం చేయండి అంటే 1 టీ స్పూన్ అండి, అంటే 1 టీ స్పూన్ అంత పసుపు తీసుకోండి. మనందరం
అందరిళ్లలో పసుపు ఉంటుంది. పూజ కోసం కూడా పసుపు తెచ్చుకుంటాం. పసుపు అనేది మనకు అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి పసుపుతో చేయాల్సిన పరిహారం ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఎందుకంటే రేపటి తిథికి అంతటి పవర్ ఉంటుందన్నమాట. అందుకే ఇలా పసుపుని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో అంటే ఒక స్పూన్ తీసుకొని నీళ్లు పోయండి. గంగాజలం ఉంటే అదే పోయండి. లేదంటే గనక మీరు కొద్దిగా నీళ్లు పోసి కొంచెం రోజ్ వాటర్ పోయండి. ఎందుకంటే పసుపులో మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి అలా పోసిన తర్వాత దాన్ని ముద్దలాగా చుట్టండి. అంటే మనం పసుపు గణపతిని చేసుకుంటాం కదండీ! అలా కాకుండా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండండి. అంటే పసుపు ఉండని చుట్టండి. ఇలా లడ్డులాగా చిన్నగా చేసుకోండి. అలా చేసిన తర్వాత ఆ పసుపు ముద్దని ఏంటంటే గనక డైరెక్ట్‌గా మీరు అంటే ఒక తమలపాకు మీద కానీ, ఒక చిన్న ప్లేట్ మీద కానీ పెట్టుకొని దానికి కుంకుమతో చిన్న బొట్టు పెట్టి కొన్ని అక్షంతరాలు ఏంటంటే గనక పోసి మీకుండే అప్పుల బాధలన్నీ కూడా చెప్పుకోండి. అంటే మన జీవితాలలో అప్పులు ఉంటాయి. మనం అప్పు తీసుకొని చాలా ఇబ్బంది పడతాం. కొంతమందికి మనం డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళు ఇలా అంటే ఎగ్గొడతారు. అసలు డబ్బు ఇవ్వరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ సిట్యుయేషన్‌లో మనం పడిపోతూ ఉంటాం కదా! అలా జరగకుండా ఉండాలన్నా, మన అప్పంతా కూడా తీరిపోవాలన్నా, మనకు కూడా ఏంటంటే గనక దైవానుగ్రహం కలిగి మంచి జరగాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. ఇలా చేసేసి ఇంకా మీరేంటంటే గనక చక్కగా రిజల్ట్ అయితే పొందొచ్చండి. ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మంచి మార్పు అనేది వస్తుందండి. తప్పకుండా అప్పు అనేది తీరుతుంది. ఆ తల్లి ఏంటంటే గనక అప్పుల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి 4 దిక్కుల నుంచి కూడా మనకేంటంటే డబ్బు అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ధన సమస్య పూర్తిగా పోవటానికి ది బెస్ట్‌గా పనిచేసే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇలా పసుపు ఉండని చుట్టి దానికి బొట్టు పెట్టిన తర్వాత కుంకుమతో అక్షంతలు పోసి నమస్కారం చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఏంటంటే గనక తులసి మొక్క మొదట్లో అండి కొంచెం అంత మట్టిని తీసేసి అక్కడ ఏంటంటే గనక ఆ మట్టిలో దీన్ని పాతి పెట్టండి. తులసి మొక్క వేర్ల దగ్గర కాకుండా మనం తులసి కుండి ఉంటుంది కదా, అంటే మనకు అంటే ఇలా కుండీలో మనం పెట్టుకుంటాం కదండి తులసమ్మ, నేలలో ఉన్న పర్వాలేదు కొంచెం సైడ్కి తీయండి. మధ్యలో కాకుండా సైడ్కి ఏంటంటే కనుక చిన్నగా ఇలా మట్టిని జరపండి. నీళ్లు పోస్తే మట్టి పచ్చిగా అవుతుంది, లేదంటే పొడిగా కూడా మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం ఈ పసుపు ఉండ పట్టే అంత మట్టిని తీయండి. అలా తీసేసి పసుపు ఉండని పెట్టి ఇంకొకసారి మా అవసరం కోసం మేము పరిహారం చేశాం తల్లి, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడమ్మా అని సంకల్పం చెప్పుకొని ఆ మట్టిని కుడిపేయండి. ప్రతిరోజు కూడా నీటిని సమర్పించేటప్పుడు ఆ పసుపు ఏంటంటే కనుక ఆ మట్టిలో కలిసిపోతుంది. లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కాబట్టి మన అప్పు అనేది కూడా తీరుతుంది. అంటే సాక్షాత్తు ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఇచ్చి మన అప్పుని తీర్చే మార్గాన్ని చూపిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అండి ఇది. మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. చాలామంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీ అప్పు తీరుతుందా లేదా మీకు అర్థమైపోతుంది. మీ అప్పు ఏంటంటే కనుక తీరే మార్గాన్ని ఆ భగవంతుడే మీకు చూయిస్తాడు. అలానే కాకుండా ఆ తల్లే ఒక దారిని చూయించి ఆ దారిలో మీరు వెళ్ళేలాగా మీ అప్పుని తీర్చుకునేలాగా చేస్తుంది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ప్రతిరోజు పోయకపోయినా మీరు తిథి వార నక్షత్రాన్ని బట్టి పసుపు అంటే నీళ్లు పోసే కొద్దీ ఏంటంటే కనుక ఆ పసుపు మట్టిలో కలిసిపోతుందన్నమాట. అలా మీకు మంచి ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారుతుంది. ఖచ్చితంగా మీ అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది. అలానే కాకుండా డబ్బు లేని చోట డబ్బు కూడా వస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీ వెంటే ఉంటుంది. ఇది మీరు చేసుకోండి. ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ మీ అంతటా మీరే చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు సంకష్టహర చతుర్థి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఆదివారం కదా, ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. మనం ఏంటంటేనండి మన జీవితం స్టార్ట్ చేయాలన్న రూపాయితోనే. అంటే మన మనుగడ అనేది రూపాయితో మొదలవుతుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక రూపాయినే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితం రాదులే, రూపాయి బిళ్ళతో మనం ఏం చేయగలుగుతాం అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఇలా అనుకుంటే తప్పే అండి. ఎందుకంటే రూపాయి బిళ్ళకు చాలా పవర్ ఉంటుంది. లక్షలో ఇప్పుడు రూపాయి తగ్గినట్టే, 100లో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే కదండి. రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రూపాయి లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. అయితే రూపాయికి ఏంటంటే కనుక మన కష్టాన్ని బాధని తీర్చేసే అంత శక్తి ఉంటుందన్నమాట. అందుకే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది కూడా రూపాయి బిళ్ళతో పరిహారాలు చేస్తారు. అంటే సాధువులు, మునులు, సిద్ధులు చాలా మందికి తెలియని విషయం అనమాట అండి. ఖచ్చితంగా మార్పు ఉంటుందా అంటే ఉంటుందండి, ఉండదని చెప్పట్లేదు. ఎందుకంటే కనుక రూపాయి బిళ్ళ పరిహారం అనేది అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ₹1 తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. ఇలా రాత్రి పడుకునేటప్పుడు చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా ఈ పరిహారం చేయవచ్చు. ఎవరు చేసినా కానీ అంతకంత ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కానీ నమ్మకం ఉన్నప్పుడే ఎక్కువగా ఫలితం పొందుతాం. ఏదో కొంతమంది ఏంటంటే కనుక పరిహారం చేశామంటే చేశాములే అన్నట్టుగా చేస్తారు. అలా కాకుండా మీరేంటంటే కనుక మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుంది, మేము ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం అనుకుని మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా ₹1 బిల్లని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని అంటే రాత్రి మనం తిన్న తర్వాత ఇంకా పడుకుంటాం, ఎలాంటి పనులు లేవంటారు కదా, అప్పుడు చేసుకోండి. ఆదివారం రోజు రాత్రి చేయాలి, తెల్లారిన తర్వాత కాదు. అంటే మరుసటి రోజు ఇలా చేయకండి, ఆదివారం రోజు రాత్రి చేయండి. ఇలా మీరేంటంటే కొంతమంది పరిహారం చేసిన తర్వాత వాకింగ్లు చేయటం, జాగింగ్లు చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అంటే టీవీలు చూడటం, ఫోన్లు చూడటం ఇలాంటివి
ఇలాంటివి చేయకూడదండి. ఇలాంటివి చేస్తే ఫలితం అయితే రాదండి. ఇది కూడా మీరు గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫలితం అనేది శూన్యం అనమాట. అందుకే అలా చేయకండి. పనులన్నీ అయిపోయాయి, ఇంకా మాకేం పని లేదు, ఇంకా మేము పడుకుంటాం ఒక 2 మినిట్స్‌లో, 1 మినిట్‌లో అన్నప్పుడు రూపాయి బిళ్ళని తీసుకొని ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి. మనకు సమస్యలు అంటే విపరీతంగా వచ్చి పడతాయి. మనం భరించలేకపోతాం. కొన్ని సార్లు ఏంటంటే గనక కష్టాలు ఒకటి పోగానే ఇంకొకటి మన కోసమే వస్తుందా? ఎందుకు మా లైఫ్ ఇలా అవుతుంది? మాకెందుకు ఇన్ని కష్టాలు? మేము భరించలేకపోతున్నాం. చాలా బాధలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కదా! అలాంటి వాళ్లకు రేపు తిథి వార నక్షత్రం అంతా కూడా బావుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రూపాయి బిళ్ళని తీసుకొని ఇలా ఆడవారైతే ఇలా చేతిలో ఇలా పట్టుకోండి. మగవారు ఇలా పట్టుకోండి. అలా అంటే కుడి చేతిలో, ఎడమ చేతిలో పట్టుకోండి సరిపోతుంది. ఒకటే రకంగా మనం చేయకూడదు. ఇది ఇంట్లో ఇద్దరు కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము భార్యాభర్తలు ఉన్నాం కదండీ, ఇద్దరం చేయొచ్చు అంటే మీ సమస్యలు వేరు ఉంటాయి కదండీ. ఇద్దరు ఒకటే సమస్య అయితే ఉండదు కదా, ఒకటే ప్రాబ్లం ఉండదు కదా. ఎవరిది వాళ్ళు సపరేట్‌గా చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత ఏంటంటే తల చుట్టూ 3 సార్లు తిప్పి అదేంటంటే గనక దిండు కింద పెట్టుకొని పడుకోండి. రాత్రంతా పెట్టి పడుకోండి. ఇది చేసినట్టు ముందుగా ఏంటంటే గనక ఫలితం రాకముందే ఎవరికీ చెప్పకండి. చెప్పి కొన్ని పరిహారాలు చేసుకున్నా, ఫలితం రాకముందుకే చెప్పుకున్నా కొన్ని పరిహారాలు సిద్ధించవన్నమాట. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది శక్తివంతమైనది. కొంత లక్షల్లో కూడా దీన్ని చేసేసి ఫలితాన్ని పొందారు కాబట్టి మరి మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీకంతా కూడా బాగుండాలన్నా సరేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎవరికి చెప్పకుండా చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిళ్ళని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత అంటే మనం ఉదయాన్నే బయటికైతే వెళ్ళం కదా, ఒకవేళ లేదు వెళ్ళగలుగుతామంటే కనుక వెంటనే ఆ రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి పేదవారికి ఎవరికైనా సరే దానం చేయండి. ఇక్కడ మీరు ఇది కూడా అనుకోవచ్చు, మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారు కదా, మనకుండే మొత్తం ఇబ్బంది వాళ్ళకు పోతుంది కదా అంటే అలా ఏం పోదు. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇదైతే మనకు సిద్ధశాస్త్రంలో పేదవారికి మాత్రమే దానం చేయాలని చెప్పడం జరుగుతుంది. మీ ఇంటికి ఎవరైనా సరే భిక్షను తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేయండి సరిపోతుంది. లేదా అలా రారు మా ఇంటికి ఎవరంటే కనుక మీరే బయటికి వెళ్ళేటప్పుడు అంటే రూపాయి బిళ్ళను పక్కకి ఎత్తిపెట్టి మీరేంటంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు కదండి, అప్పుడు అదే రూపాయిని దానం చేయండి. మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకొక రూపాయిని దానం చేయకండి. ఆ రూపాయిలో కావాలంటే ఇంకొక రూపాయి కలిపి ఇయ్యొచ్చు. కాకపోతే మనం దిండు కింద పెట్టి పడుకుంటాం కదా, ఆ రూపాయిని మాత్రం ఖచ్చితంగా దానం చేయాలి. ఇలా కనీసం ఒక 2-3 వారాల పాటు చేయండి. ఎంతటి కష్టమైనా సరే మీ జీవితంలో అలా ఉండిపోయింది ఆ కష్టం, ఈ కష్టం నుంచి నేను ఎలాగైనా సరే బయటికి రావాలి అనుకునే వారికైతే ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మీరు రూపాయినే కదని ఏంటంటే గనక చిన్న చూపు చూడకండి, నమ్మకంతో చేసుకోండి. మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది ఫలితం ఎంతలా వస్తుందనేది. మీరే ఏంటంటే గనక షాక్ అయిపోతారండి. వెరీ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. చాలామంది చేస్తారనమాట. ఇది ధనపరంగా చేయొచ్చు, జీవితంలో ఉండే కష్టాల పరంగా, మీ పర్సనల్ లైఫ్లో ఉండే కష్టాల పరంగా కూడా చేయొచ్చు. కానీ చెప్పే సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. అలానే కాకుండా రూపాయి ఏంటంటే గనక చెడుని తీసేసుకుంటుంది, మంచిని తెచ్చి పెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, బాధల్ని పోగొట్టడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే చేయండి. ఇది ఎవరైనా చేయొచ్చండి, పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా ఏమీ లేదు. ఎవరు చేసినా కానీ ఫలితం అయితే రావటం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆదివారం రోజున చేయండి. ఒక వారం బాగుందంటే మధ్యలో ఒక వారాన్ని వదిలేసి మళ్ళీ ఆదివారం చేయండి. లేదంటే కంటిన్యూగా 2-3 వారాలు చేయొచ్చు. ఆ తర్వాత వదిలేయండి. వెంటనే చేయకూడదు, మనకు ఫలితం రావాలి కదా. కాబట్టి మధ్యలో ఏంటంటే కనుక వదిలేస్తూ ఉండండి. అలా మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అరే ఈ పరిహారం చేసినందుకే కదా మాకు ఈ మార్పు వచ్చింది అన్నట్టుగా మీకు తెలిసిపోతుంది. కొంచెం ఏంటంటే ఈ పరిహారం చేసిన తెల్లారి బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, ఏదో మైండ్ ఫ్రెష్గా ఉన్నట్టు ఇలా మీకు కనిపిస్తుందండి. ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. రాత్రంతా మనం పెట్టుకుంటాం కదా దిండు కింద, అయితే మనలో ఉండే చెడు శక్తి, మనని ఇబ్బంది పెట్టే కొన్ని కారాత్మక శక్తులు అవేంటంటే యాక్టివేట్ అవుతాయి. అవి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయండి, మన ఇంట్లో ఉంటాయి, మనకు సమస్యలు ఇలాంటివి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అనమాట. అలాంటి వాటి నుంచి మీరు బెస్ట్గా బయటపడగలుగుతారు, బయటికి రాగలుగుతారు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసుకోండి. ఇక తర్వాత రేపు ఆదివారం సంకష్టహర చతుర్థి కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ అస్సలు కూడా వండి తినకండి. దీనివల్ల ఏంటంటే మీకు విపరీతంగా ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయండి. ఎందుకు ఆటంకాలు, అడ్డంకులు వస్తాయంటే కనుక మనం రేపు ఆదివారం చాలామంది కూడా నాన్ వెజ్ తింటూ ఉంటాం. ఇంట్లో పూజ చేసుకున్నాం కదా ఇంకా పర్వాలేదులే అని తెచ్చుకుంటారు, కానీ అలా తెచ్చుకోకండి. నాన్ వెజ్ని తినకండి. ముఖ్యంగా ఏంటంటే కనుక చామగడ్డ ఉంటుంది కదా, చామగడ్డ, ముల్లంగిని అయితే అస్సలు తినకండి. పొట్లకాయ, అలానే కాకుండా ఇవి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే బీరకాయని కూడా వండి తినకండి. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక విపరీతంగా కష్టాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి కష్టాలను క్రియేట్ చేస్తాయి
పనిచేస్తాయన్నమాట. సంకష్టహర చతుర్థి అలానే కాకుండా ఆదివారం కాబట్టి నాన్ వెజ్‌తో పాటు ఈ యొక్క పదార్థాలను తినకండి. ఈ యొక్క కూరగాయలను తినకపోవడం బెటర్ అనమాట. ఇవేంటంటే కష్టం లేని చోట కష్టాన్ని పుట్టించటానికి, మనకు ఆటంకాలు వచ్చేలాగా చేయటానికి, పనులు పదే పదే పెండింగ్‌లో పడిపోయేలాగా చేయటానికి ఇవి మనకు అంటే ఒక రకంగా పనిచేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని పురాణ గ్రంథాల్లో చెప్తుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా అలానే కాకుండా నాన్ వెజ్‌ని కూడా తినకండి. తినకపోవటమే మంచిదనమాట. అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి సరిపోతుందనమాట అండి ఇంకా.